సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనంలో ప్రియులారా ఈ విధంగా వ్రాయబడింది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఒక అద్భుతమైన మాటను మనము ఈ యొక్క వచనములో చూస్తూ ఉన్నాం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించే బిడ్డవా? దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి బిడ్డవా? సంఘములలో నిలవబడి అద్భుతమైనటువంటి సాక్ష్యములు చెప్పే సహోదరిగాను సహోదరుడుగాను ఉన్నావా? ఒక అద్భుతమైనటువంటి కుటుంబముగా దేవుని సన్నిధిలో నువ్వు నడుస్తూ ఉన్నావా? అయితే ప్రియమైనటువంటి స్నేహితులారా, సహోదరుడా, సహోదరి, ప్రియ తమ్ముడు, చెల్లి, దేవునితో చాలా చక్కగా మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. భక్తుడైనటువంటి దావీదు ఎందుకు ఆయన గొప్ప ప్రయోజకుడయ్యాడు? ప్రియటువంటి స్నేహితులారా, గొర్రెలు కాసుకునేటువంటి ఆయన ఎందుకు ఉన్నత స్థితిలోనికి నడిపించబడ్డాడు అనంటే అడుగడుగున తన ప్రవర్తనను సరి చేసుకుంటూ వచ్చాడు. ఆయన ప్రార్థనలో చాలాసార్లు అంటాడు, నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందు ఉన్నదేమో దేవా నాకు తెలియచేయండి, నన్ను క్రమపరచండి, వంకర మార్గము నా యందు ఉన్నడలా నాకు తెలియచేయమని ఎప్పుడు అడుగుతారు అనంటే సరి చేసుకునే మనసు ఉన్నప్పుడే. లోపాన్ని సరి చేసుకోవాలనుకున్న వాళ్ళే నాలో ఏమైనా తప్పు ఉందా, నాలో ఏమైనా పొరపాటు ఉందా, నేనేమైనా మిమ్మల్ని బాధ పెడుతున్నానా, నా ప్రవర్తన మీకు ఇబ్బందికరంగా ఉంటుందా అని ఎవరు అడుగుతారు, ఎప్పుడు అడుగుతారు అనంటే ఇది పొరపాటు అని చెప్పినప్పుడు సరి చేసుకునే మనసు ఉన్నవారే చక్కని ఇలాంటి మాట చెప్పగలుగుతారు. ఈరోజు అలాంటి లోబడే స్వభావం నీకుందా ప్రియ దేవుని బిడ్డ? అనేక సంవత్సరాలుగా దైవికంగా సాగుతున్నటువంటి నీలో దేవుడు ఈ సమయంలో ఈ మంచి ప్రవర్తన ఆశిస్తూ ఉన్నాడు. నీ ప్రవర్తన మీద ఆయన అధికారిగా ఉంటే ఎంత బాగుంటుంది. ఇంతకాలం తెలుసో తెలియకో నీ ప్రవర్తన మీద, మీ జీవితం మీద, నీ భవిష్యత్తు మీద నీవే అధికారివి. నీ ఆలోచనలే కొనసాగించావు, నీ ఉద్దేశాలే జరగనిచ్చావు, నీకు ఎలా తోస్తే అలా చేసావు. ఏం సంపాదించగలిగావు, ఏ మంచి స్థితిలో నువ్వు నడవగలిగావు, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నావు. కారణం ఏంటి తెలిసిన ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇది నీ ఆలోచన. నీ ప్రవర్తన మీద ఇప్పటిదాకా నీవే అధికారిగా ఉన్నావు. నీకు ఎలా తోస్తే అదే కరెక్ట్ అనుకున్నావు, నీకు ఏమనిపిస్తే అదే మంచిది అనుకున్నావు. అందుకనే నీ జీవితంలో ఎన్నో ఊహించావు, నీ లైఫ్ ఏదోలా ఉండాలనుకున్నావు. కానీ ఈరోజు ప్రశ్నార్థకంగా మారిపోయిందే, ఆలోచనలో పడిపోయే పరిస్థితులు వచ్చినాయే, ఏడవనే రోజంటూ నీ జీవితంలో లేదే, ఆలోచించినటువంటి రోజంటూ నీ జీవితంలో లేదే. ఈరోజు కుమిలిపోతూ ఉన్నావు, ఎక్కడికక్కడికే సరిపెట్టుకుంటున్నావు. కానీ నువ్వు ప్రారంభంలో ఊహించింది ఏంటి తెలిసినా, ఖచ్చితంగా నేను ఈ పొజిషన్లో ఉండాలి, ఈ స్థాయిలో ఉండాలి, నేను ఇతరులకు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలి, నా కుటుంబానికి దన్నుగా ఉండాలి, నేనే నా కాళ్ళ మీద నిలబడి 10 మందికి సహాయం చేయాలి, నా కుటుంబాన్ని నేను పోషించాలి అనుకున్నటువంటి నీ ఆలోచనలన్నీ ఈరోజు ఎందుకో అటకెక్కేసినాయి, ఎందుకు సన్నగిల్లిపోయినాయి. అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. ఈరోజు ఎలా మారిపోయావు తెలిసినా, పోనీలే అని సరిపెట్టుకునే స్థితికి వచ్చావు. అంటే నీ రోషం ఏమైంది, నీ పౌరుషం ఏమైంది, నీ ఆలోచన విధానం ఏమైంది, నీ యొక్క ఆలోచనలు, నీ దర్శనాలు, నీ ప్రణాళికలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు అవి బూడిదగా మారిపోయినాయి? ఎందుకు బూడిదలో పోసిన పన్నీరుగా మారిపోయినాయో తెలిసినా, ఇంతవరకు నీ సొంత ఆలోచనలు, నీ సొంత నిర్ణయాలు అవే కరెక్ట్ అనుకున్నావు, తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుని ముందుకు అడుగులు వేశావు. కానీ ఏనాడు నీ ప్రవర్తన మీద ఆయన అధికారమునకు నువ్వు పెత్తనాన్ని ఇవ్వలేదు. నీ ఆలోచనలకు ఎప్పుడు కూడా ఆయన సలహాలు నువ్వు తీసుకోలేదు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు.
నష్టపోయిన వరకు నష్టపోయావు, పోగొట్టుకున్నంత వరకు పోగొట్టేసుకున్నావు. ఇప్పటికైనా పర్వాలేదు. ఒకవేళ ఇంతవరకు ఇంక అయిపోయింది జీవితం, అయిపోయింది లైఫ్ అనుకున్నావా? లేదు. ఈరోజు దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈరోజే ఈ వాక్యం వింటుండగానే, ఈ సమయంలో ప్రార్థనలో ఏకీభిస్తున్నప్పుడే, ప్రభువా నన్ను క్షమించు, నా ప్రవర్తన అంతటి మీద ఈరోజు నుంచి పూర్తి అధికారివి నీవే నాయన. నీ అధికారమునకు నేను నా యొక్క జీవితాన్ని అప్పగిస్తున్నాను. నీ అధికారమునకు నేను లోబడతాను. నీ అధికారముని నేను ఒప్పుకుంటాను. ఈరోజు నా సమస్త కుటుంబం మీద మీరే అధికారివి అయా, మీ అధికారమే జరగాల అని ఈరోజు నీవు దేవునికి పూర్తిగా సరెండర్ అయిపోయి దేవుని యొక్క అధికారమునకు నీవు ఒప్పుకున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పటి నుంచైనా నీ త్రోవలను దేవుడు సరళం చేయబోతున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఉన్నటువంటి హెచ్చు తగ్గులు, ఆ ఎత్తు పల్లాలు, ఆ శ్రమలు, ఆ శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగినటువంటి నీ యొక్క ఆ త్రోవ, ఆ ఒడిదుడుకులతో నడుస్తున్నటువంటి నీ ప్రయాణం, నీ కుటుంబం, నీ సంసార జీవితం, నీ కుటుంబ ప్రయాణం దేవుడు అంటున్నాడు, సరళము చేసేస్తాను, మంచి మార్గంలో నడిపిస్తానని దేవుడు ఈ సమయంలో తెలియచేస్తున్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, మరొక మాటను మనం పరిశీలన చేసినప్పుడు ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 23వ వచనం. యెహోవా తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. అంటే ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ ఇర్మియా ప్రవక్త దైవ జ్ఞానముతో నింపబడిన వాడై ఆయన తెలియజేస్తున్న విషయం ఏంటి అని అంటే, యెహోవా అని పిలిచి అంటున్నాడు, తమ మార్గము నేర్పరుచుకొనుట నరుల వశములో లేదు. అంటే మంచి భవిష్యత్తును ఊహించి తీర్చిదిద్దుకొనుట నరుల చేతిలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నాకు తెలుసు అంటున్నాడు. అనంటే ఒక మనిషి దేవుని యొక్క సహాయము లేకుండా, ఒక మనిషి జీవితాన్ని దేవునికి సరెండర్ చేయకుండా, లేదా దేవుని యొక్క వాక్యము చేత నడిపించబడకుండా మంచి ప్రవర్తన కలిగి ఉండడం మనిషి వల్ల సాధ్యము కాదు అంటున్నాడు. ఎందుకనంటే మనకు కూడా అనుభవం ఉంది ప్రియులారా. మనం కూడా కొన్నిసార్లు మన సొంత ఆలోచనలతో, సొంత ప్రయత్నాలతో మంచి ప్రవర్తన, ప్రజలు మనల్ని మెచ్చుకునే విధంగా, తల్లిదండ్రులు మెచ్చుకునే విధంగా, సమాజం మనల్ని మెచ్చుకునే విధంగా కొద్ది రోజులు మాత్రమే మనం నడవగలుగుతున్నాం. ఈరోజు చూడండి, అనేక మందిని మనం చూసినప్పుడు కొద్ది రోజులు వారు చక్కగా కనబడుతూ ఉన్నారు, కానీ అదే వ్యక్తిని మరలా కొన్ని సంవత్సరాలు పోయాక చూస్తే భయంకరమైనటువంటి చెడు వ్యసనాలతో కనబడుతూ ఉన్నారు. ఒకానొకప్పుడు డబ్బున్న వ్యక్తిగా కనబడుతున్నారు. అదే వ్యక్తులు ఒక్కొక్కసారి నిన్నే ఒక 10 రూపాయలు 100 రూపాయలు అడిగేటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారు. ఒకసారి కొంతమంది అనేక మందికి సహాయం చేసి అప్పులు ఇచ్చిన వాళ్ళే ఇప్పుడు అప్పుల కోసం అనేక కుటుంబాల దగ్గరికి తిరిగేవారిగా అయిపోతున్నారు. అందుకనే పూర్వకాలం పెద్దలు అన్నారు, బళ్ళు వాడలవుతాయి, వాడలు బళ్ళు అవుతాయి అనంటే ఈరోజు ఉన్నత స్థితిలో ఉన్నారు అనుకోవడానికి లేదు, వారు దీనస్థితిలోకి, పేదరికంలోకి వెళ్ళిపోవచ్చు. ఈరోజు పేదరికంలో దీనస్థితిలో ఉన్నారని వారిని ఎక్కిరించి అవహేళన చేయడానికి లేదు, వారు గొప్ప స్థితిలోకి మారిపోవచ్చు. కనుక ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ సందర్భంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, అనేక సార్లు మన సొంత జ్ఞానం మీద, ఆలోచన మీద ఆధారపడి ఈరోజు జీవితాలను కుప్పగూల్చుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఒక సత్ప్రవర్తన ప్రారంభము నుండి చివరి వరకు మనిషి వలన సాధ్యము కాదు అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మంచి ప్రవర్తన, మంచి నడవడిక మనుషుల చేతిలో లేదు, మన చేతిలో లేదు. ఈరోజు చెడు వ్యసనాలు కలిగినటువంటి ఒక వ్యక్తి అనుకుంటాడు, చిచి నా భార్యను నడిపిస్తున్నాను, నా పిల్లల్ని నడిపిస్తున్నాను, ఇదిగో పలానా తారీఖు 1వ తారీఖు నుంచి లేదా పలానా సంవత్సరం
ఆ జనవరి 1 నుంచి నేను త్రాగను, ఆ చెడు వ్యసనాల జోలికి వెళ్ళను, నా భార్య పిల్లల్ని ఇబ్బంది పెట్టను, మంచి జీవితాన్ని జీవించాలని అనుకుంటాడు. కానీ కొద్ది రోజులు మాత్రమే, కొద్దిమందేమో మనము ఆ మాట మీద నిలబడి, వాళ్ళు కూడా ఎవరు అనంటే దేవుని వాక్యమునకు లోబడిన వారు, దేవునికి భయపడిన వారు, మంచిగా దేవుని సన్నిధికి నడిచేటువంటి వారు, దేవునికి సేవకునికి సహవాసమునకు లోబడి వాక్యం అంటే గడగడలాడుతూ విధేయత కలిగిన వారు ఈరోజు సత్ప్రవర్తన కలిగి ఉండడం నేటి దినం చూస్తూ ఉన్నాం. ఎందుకనంటే దేవుని వాక్యమే మనను మంచి మార్గములో నడిపించగలదు. దేవుని యొక్క నడిపింపు మాత్రమే సన్మార్గములో మనలను నడిపించగలదు అనే విషయాన్ని ఇర్మియా ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘమా అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు ఈ క్షణంలో ఒక తీసుకోవాల్సినటువంటి స్థిరమైన నిర్ణయం ఏంటంటే వాక్యానుసారమైన జీవితం, దేవునికి భయపడేటువంటి ఆత్మీయ జీవితం, సేవకునికి లోబడేటువంటి ఆత్మీయ జీవితం, సహవాసమునకు సంఘమునకు అంటుకట్టబడి దైవ ప్రేమలో నిలబడేటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి ఒక తీర్మానం తీసుకుంటేనే తప్ప మన సొంత జ్ఞానం, మన సొంత ఆలోచనలు, మన సొంత తలంపులు, మన యొక్క నడవడిక కొద్ది రోజులు మాత్రమే మంచి మార్గంలో నడవగలం. తర్వాత చెడిపోయే ప్రమాదం ఉంది. కారణం ఏంటంటే స్నేహితులు కావచ్చు, ఉండేటువంటి ప్రదేశం కావచ్చు, పరిస్థితుల యొక్క ప్రభావం కావచ్చు, నీకున్నటువంటి అవసరతలు కావచ్చు, కుటుంబంలో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, కొన్నిసార్లు విలువైన యథార్థమైన జీవితాన్ని కూడా మార్చివేసే ప్రభావం వాటికి ఉందనే సంగతిని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మంచి ప్రవర్తన మన చేతుల్లో లేదు, మంచి నడవడిక మన చేతుల్లో లేదు. కనుక ఇర్మియా అంటున్నాడు, అది మనిషి వల్ల సాధ్యము కాదు, మనిషి ఆలోచన వల్ల సాధ్యము కాదు. కనుక మునుపటి మనము ధ్యానము చేసినటువంటి, చదువుకున్నటువంటి ఆ సామెతలు 3:6 ప్రకారం ఈరోజు నుంచి నీ ప్రవర్తన అంతటి మీద పూర్తి ఆధిపత్యాన్ని, అధికారాన్ని మనము ఆయనకి ఇవ్వవలసిన అవసరత ఉంది అని దేవుడు చాలా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలిసిన ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి అవసరం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను కోరుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. పిలువబడిన వారిలో నుండి నేను ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నీ పట్ల దేవునికి ఆలోచనలు ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. నేను ఒక మంచి స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. తన ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేర్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నేను మరొకసారి ప్రేమతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ ప్రవర్తన అంతటి మీద నిజంగా దేవుడు అధికారిగా ఉన్నాడా? నీ ఆలోచనలన్నీ ఆయన చిత్తానుసారమేనా? నీకొచ్చే ప్రతి ఆలోచన, ప్రతి కోరిక దైవ చిత్తానుసారమేందేనా? ఈరోజు నుంచి ఒక నిర్ణయంకి వచ్చే, ఒక తీర్మానం తీసేసుకో. ప్రభువా, నీ ఆలోచన మించి నేను ముందుకు వెళ్ళను ప్రభువా. ఇంతవరకు అలా సొంతంగా నేను నిర్ణయాలు తీసుకొని, నాకు ఏది తోస్తే అది చేసి, ఎలాంటి ఆలోచన వస్తే అలాగే చేసి చాలా వరకు జీవితంలో నష్టపోయాను, చాలామందిని కోల్పోయాను, నాన్న వారిని అందరినీ దూరం చేసేసుకున్నాను. చేతి నిండా డబ్బులు ఉండేవి, ఈరోజు చిల్లిగవ్వ లేకుండా పోయింది. సమాజంలో బోళ్ళు పేరు ప్రఖ్యాతులు పలుకుబడి ఉండేది, ఈరోజు అదంతా పోగొట్టేసుకున్నాను. కారణం, నా ప్రవర్తన మీద నేనే అధికారిగా ఉన్నాను. నాకు నచ్చినట్టుగా నేను ముందుకు వెళ్ళిపోయాను, నాకు ఎలా తోస్తే అలా చేసేసాను. లేదు నాయన, ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటున్నానని నీ ప్రవర్తన అంతటి మీద తండ్రి అయిన దేవునికి పూర్తి అధికారాన్ని నువ్వు అప్పగించి ఆయన యొక్క అధికారమునకు నీవు లోబడితే దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు చేయడానికి ఈ సమయంలో ఇష్టపడుతూ ఉన్నాడు.